Let's get into the list of news. BJP members staged a strong protest in front of the municipal office, raising concerns over the acute water shortage and poor sanitation facilities. Affecting residents, party workers gathered in large numbers, chanting slogans and demanding urgent intervention from civic authorities to resolve the crisis. Leaders highlighted that the lack of clean drinking water and inadequate waste management has severely impacted daily life, causing distress among local communities. They accused the municipal administration of negligence and urged immediate steps to improve basic amenities. The protest drew significant public attention, with the citizens joining in support of the demands. Authorities assured that measures would be taken to address the grievances and restore essential services promptly. సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల మున్సిపాలిటీ కుంటుపట్టింది. వాస్తవానికి గత 2 నెలల నుండి ప్రధానమైనటువంటి నీటి సమస్య, నీటి ఎద్దడిని సిరిసిల్ల ప్రజలు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఎదుర్కొంటారు. అంతేకాదు, ప్రధానంగా 2 ప్రధానమైనటువంటి మురికి కాలువలు ఉన్నవి. వాటిలో పూడికతీత ఇప్పటి వరకు జరగలేదు. సంవత్సరంలో 2 సార్లు జరగాల్సింది సంవత్సరంలో ఒక్కసారి కూడా జరగలేదు. అంతేకాదు, ప్రతి డ్రైనేజ్లో దాంట్లో ఉన్నటువంటి పుడికని తీస్తుర్రు, అక్కడే కుప్పల్లాగా పెడుతుర్రు. 15-20 రోజులైనా కానీ ట్రాక్టర్ రావడం లేదు, ఎత్తడం లేదు. రోడ్ల శుభ్రత లేదు, వీధి దీపాల వెలుగు లేదు. ఇంత దారుణంగా కుంటుపట్టినటువంటి సిరిసిల్ల పట్టణ మున్సిపాలిటీని ఒక్కసారి కనువిప్పు చేయాలి అధికారులకనే ఉద్దేశంతో ఈరోజు సిరిసిల్ల పట్టణ బీజేపీ తరఫున ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అంతేకాదు, కమిషనర్ గారు ఇప్పుడే వచ్చి హామీ ఇవ్వడం జరిగింది, 2 రోజులలో నీటి సమస్య తీర్చుతామని. అలాంటి నీటి సమస్య 2 రోజుల్లో తీర్చకపోతే ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం జరిగింది.